హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఆనియన్ స్నాక్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ టైమ్స్లో పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు డిఫరెంట్గా ఒకసారి ఆనియన్స్తో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు వీటిని టొమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. సో ఆనియన్ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేస్తారో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఆనియన్స్ విడివిడిగా అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం, కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ కారం. మీ పిల్లలు కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ కారమైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని దీనిపై ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 కప్ మైదా పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాలండి. జస్ట్ మనం ఆనియన్స్లో వాటర్ ఫామ్ అవుతుంది కదా, దాంతోనే పిండంతా కలుపుకోవాలి. కలిపెట్టిన తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా పిండిని చిన్న ముద్దలాగా తీసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేసి వడలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న వాటన్నింటినీ ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా యూస్ చేయవచ్చండి, లేకపోతే శనగపిండినైనా యాడ్ చేసుకుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లోకి యాడ్ చేసి ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఇవి బయట ఫ్రై అవుతాయి, అలాగే లోపల కూడా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఆనియన్స్ కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతసేపటికి ఆనియన్స్ ఇలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే బ్యాచెస్ వైజ్గా ఆయిల్లోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న వాటన్నింటిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదండి ఆనియన్ స్నాక్ రెసిపీని ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ రెసిపీని మీ పిల్లల కోసం ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం ముల్లాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.